కొట్టు బండు కొట్టు వాడకట్టు లేసుకెట్టట్టు గుర్తితే చూసుకో అత్త షేరు కచ్చల గుర్రం ఈ సిల్కు బారు ఇచ్చి పడేద్దాం కుచ్చి పడేద్దాం ఎవడట్ట మట్టడో చూద్దాం ధూమ్ ధామ్ దోస్తాం గిరగ మరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాం గిరగ మరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాం గిరగ మరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాం గిరగ మరగ చేద్దాం. హాయ్ అందరు బాగున్నారా? రెడీయా? లెట్స్ బిగిన్. ఆడవాళ్ళు మీకు సో కడప గురించి ఎంత చెప్పుకున్నా తక్కువనే. ఎలాంటి సందర్భాల్లో మీరు బాగా భయపడతారు? నేను చేసిన వంట మా ఆయన తిని నన్ను పైనుంచి కిందికి చూసినప్పుడు నేను భయపడతాను. ప్రతిరోజు ప్రతి పూట ఇలానే జరుగుతుంది కదా? అంటే చాలా బాగా చేస్తాను కాబట్టి అలా చూస్తారు. చాలా బాగా చేస్తే పైనుంచి కిందికి చూడరు, చూస్తారు. చాలా బాగా చేస్తే కింద నుంచి పైకి చూస్తారు. ఎదురింటి వాళ్ళు మీ ఇంట్లో దయ్యాలున్నాయన్నప్పుడు చాలా భయం వేస్తుంది. అది ఎవరో కాదు, నువ్వే. రవి గారు ఆడవాళ్ళు మీకు జోహార్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో అని భయం వేస్తుంది. చెప్పండి, మీకు పెళ్లి ఎప్పుడైంది? చెప్పండి, మీ ఆయన ఎప్పటి నుంచి సాగు కొడుతున్నారు? మేము ఎప్పుడు సాగొట్టట్లేదు. ఎప్పుడు సాగొట్టట్లేదా? ప్రేమ ఆప్యాయతలతో చూసుకుంటారా? ఎందుకంటే మీ ఆయన అంటే అంత ఇష్టం మీకు? నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు కాబట్టి. బాబా, మాది పెద్ద మనసు అండి. మా మగాళ్ళది చాలా పెద్ద మనసు. చాలా చాలా నిజంగా డ్రాకులా అని తెలిసి కూడా మేము ప్రేమిస్తాం చూడ. కానీ వాళ్ళనే కదా ఇష్టపడతారు. ఆఫ్ కోర్స్. యా చెప్పండి అమ్మా. మా ఆయన పులిలాగా వచ్చినప్పుడు నేను భయపడతాను. మా ఆయన పులిలాగా వచ్చినప్పుడు నేను భయపడుతున్నాను. మీ ఆయన పులిలాగా వచ్చినప్పుడా? మీ ఆయన పులే కదా, పులిలాగా ఏంది మళ్ళా? ఇగో పులిలో మా ఆయనలో ఇది ఒక సిమిలారిటీ ఉందని చెప్పు. లాగా వచ్చినప్పుడు భయపడతాను. సో ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్, మా అందగత్తులు, మా కడప మిస్ కడపలు, మిస్సెస్ కడపలు వచ్చేసారు కాబట్టి చూసి భయపడడానికి రెడీగా ఉండండి. మ్యూజిక్. వెరీ గుడ్. సో ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. బుడగలు తీసుకురండి రా. సో బుడగలు రెడీగా ఉన్నాయి. టీమ్ లో ముగ్గురు ఉన్నారు. నేను క్వశ్చన్ అడగాలి అని అంటే ఫస్ట్ మీరు ఈ గేమ్ ఫస్ట్ గా ఆడాలి. టీమ్ లోకి వెళ్ళి ఇద్దరు, ఫస్ట్ ఇద్దరు, దాని తర్వాత సెకండ్ ఇద్దరు, దాని తర్వాత మీ ఇద్దరు. ఈ కాంబినేషన్ లో ఇక్కడ నుంచి బుడగ తీసుకొని ఫోర్ హెడ్ మీద బ్యాలెన్స్ చేసి వెనకాల చేయి పెట్టుకొని ఈ నుంచి బయలుదేరతారు. ఇక్కడ నుంచి క్రాస్ గా వెళ్ళేసి అక్కడ రింగ్ లోకి వెళ్ళిన తర్వాత చేతితో నా బుడగని తీసుకెళ్లి వీప్ మీద పెట్టుకొని చేతులు మెలేసి ఆ బుడగని పగలగొట్టి ఎవరైతే ఫస్ట్ నాకు వచ్చి హైఫై ఇస్తారో వాళ్ళ టీం ని క్వశ్చన్ అడుగుతారు. రెడీగా ఉండండి. 3, 2, 1 గో. గోవిందా. ఫస్ట్ మీరే వచ్చారు కాబట్టి ప్రశ్న అడుగుతున్నా, జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. ప్రశ్న ఏంటంటే 3 అక్షరాలతో పిలుచుకునే హీరోయిన్ పేర్లు, 5 హీరోయిన్ పేర్లు రావాలి. శ్రీలీల, హన్సిక. ఫస్ట్ శ్రీలీల, హన్సిక. వెరీ గుడ్. రాధిక. అవును రాధిక కదా. 3 ఈ కన్ఫ్యూజన్ ఫేస్. సావిత్రి. వెరీ గుడ్. ఇంకొక పేరు. 5, 4. కాజల్. రైట్ ఆన్సర్. నువ్వు వెనకాల దాచుకొని ఏం చేద్దామని? ఆవిడ ఎందుకంటే డాన్స్ చేసింది కానీ వెనకాల. ఓకే, సో 1 పాయింట్ ఇటు వెళ్ళిపోయింది. ఈ పాయింట్ కూడా ఇటు వెళ్ళింది అనుకో, నిజంగానే గోవిందా. 3, 2, 1 గో. అయ్యా 4 అమ్మా, చెంప కాదు 4. ఈ ఒకరు స్క్రాచ్కి వెళ్ళాలా?
వెళ్ళేసి వచ్చారా? ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి పాయింట్ గెలుచుకునే అవకాశం. ఈజీగా అడగండి. మగవాళ్ళ పేర్లుంటే ఏమైనా తెలుగు పాటలు ఒక 5 పాడండి. శ్రీనివాస గోవింద. సరే, ఒకటి వచ్చింది. రెండోది 5 4. మీరు ఆలోచించుకోండి, మీకు వస్తే మీరు పాడాలి. 3 2 1 టైమ్ అప్. జై జై గణేష, జై కొడతా గణేష. గణేష్. ఎస్. ఒకటి పుష్ప 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 పుష్ప, మగాడి పేరే. ఎస్. మహేష్. వెరీ గుడ్. నెక్స్ట్. జై జై బాలయ్య, జై కొడతా బాలయ్య. అమ్మా జై జై గణేష్ అమ్మాది. జై బాలయ్య, జై బాలయ్య. 4. లాస్ట్ ఇంకొకటి. శంకర్ దాదా ఎంబీబీఎస్. ఓకే, సో ఈ దెబ్బతో మీరు గెలిచిరు కానీ ఆ పాయింట్ పోయింది వీళ్ళకి. కంగ్రాచులేషన్. పాయింట్ ఇక్కడికి వెళ్ళిపోయినాయి కాబట్టి రౌండ్ విన్నర్స్. కంగ్రాచులేషన్స్ 3000 రూపాయలు. గేమ్ ప్రాపర్టీస్ అంతా రెడీగా ఉన్నాయి. 4 డబ్బాలు ఉన్నాయి. 4 డబ్బాల్లో డబ్బులు ఉన్నాయి. ఓకే, ఆ డబ్బులు ఎంత సంపాదించుకుంటారో అది మీ తెలివి, మీ లక్ బట్టి ఉంటది అనమాట. ఒక బాక్స్ లో 500 రూపాయల కట్ట, రెండో బాక్స్ లో 200 రూపాయల కట్ట, ఇంకో బాక్స్ లో 100 రూపాయలు, ఇంకో బాక్స్ లో ఖాళీ. మీరు వెళ్ళి ఒక బాక్స్ తెచ్చుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ బాక్స్ లో 500 రూపాయల కట్ట ఉంది అనుకోండి. ఆ 500 రూపాయల కట్ట నేను తీసుకొని మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. ఆ క్వశ్చన్ కి ఎన్నో ఆన్సర్లు ఉంటాయి. మీరు ఒక్కొక్క ఆన్సర్ కి ఒక్కొక్క 500 ఇస్తా. మీరు ఎన్ని ఆన్సర్లు చెప్తే అన్ని 500 ఇస్తా. సో ఫస్ట్ ఎవరు వస్తున్నారంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో పొడుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు. నాకు తెలిసి మీరే ఉన్నారండి అందరికంటే పొడుగా. రండి అమ్మా, మీ పేరు? అనిత. అందరికంటే మీరే పొడుగు ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా, మీరు పిలిచినందుకు చాలా ఇష్టంగా ఉంది. ఇప్పటికే హైట్ గురించి 4 డబ్బాలు. ఇవాళ పొద్దున్న లేవగానే ఎవరి ముఖం చూసారు? మా ఆయన. మీ ఆయన ముఖం చూసారు కాబట్టి అదృష్టం మీ వెంటే ఉంది అనుకుంటున్నారా? లేకపోతే ఏదో డౌట్ అండి అని అంటారా? ఏం లేదు. ఏం లేదా? ఇప్పుడు తెలుసుకుందాం మనం అదృష్టం మీ వెంట ఉందా లేదా. ముట్టుకోకుండా డైరెక్ట్ గా ఆ 4 బాక్స్ లో ఒక బాక్స్ అలా ముట్టుకొని తీసుకొచ్చేయండి. ఫాస్ట్ గా వెళ్ళండి, బయలుదేరండి. ఇందులో డబ్బులు ఉంటాయి అనుకుంటున్నారు. కొంచెం డౌట్ ఉంది. మరి ఎందుకు తెచ్చినావు? తెలియదు, పట్టుకొని చూడాలి, చెప్పలేదు. అదే మరి లక్. మరి పట్టుకొని తెచ్చినాక మళ్ళీ ఎందుకు డౌట్? అన్ని వెయిట్లు అంతే ఉంటది. ఇదే కావాలన్నా వేరేది కావాలన్నా? ఇదేనా? షూరా? ఖాళీ అనుకున్నాం. ఖాళీ అనుకున్నావా? దేవుడు ఉన్నాడు తల్లి, దేవుడు ఉన్నాడు. 100 రూపాయలు కట్ట వచ్చింది కాబట్టి నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. మన దేశంలో ప్రపంచంలో ఎన్నో ఫలాలు ఉన్నాయి, అంటే ఫ్రూట్స్ తింటారా మీరు? ఫ్రూట్ పేరు చెప్పి అది ఏ కలర్ ఉంటుందో ఫాస్ట్ గా చెప్పాలి. నువ్వు చెప్పిన కలర్ మళ్ళీ రాకూడదు, డిఫరెంట్ ఉండాలి. ఓకేనా? సీతాఫలం గ్రీన్ కలర్. యాపిల్ రెడ్. సపోటా కాఫీ కలర్. ఐ థింక్ వాటో వాట్. కాఫీ కలర్ ఉండదు. కాఫీ ఏ కలర్ ఉంటుంది అది చెప్పు. కాఫీ కలర్ ఉంటది అక్క, కానీ కాఫీ ఏ కలర్ లో ఉంటది అది చెప్పు. కాఫీ కలర్ లో ఉంటుంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? కాఫీ ఉంటది, కానీ కాఫీ ఏ కలర్ లో ఉంటది? సపోటా. కానీ ఈ రెండు సేమ్. ఆ కలర్ పేరు ఒకటి ఉంటది కదా, చాక్లెట్ కలర్. దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. చాక్లెట్ ఏంటమ్మా? సపోటా కలర్ లో. నేను పోతాను, నాకు ఇది వద్దు. బ్రౌన్ కలర్. Thank you. నెక్స్ట్ మ్యాంగో yellow. అబ్బా ఇది మాత్రం సూపర్. ద్రాక్ష బ్లాక్. ద్రాక్ష బ్లాక్ ఉంటుంది. బ్లాక్. వెరీ గుడ్. ఆరెంజ్. ఏ కలర్? ఆరెంజ్ కలర్. కలర్ చెప్తున్నావా ఫ్రూట్ చెప్తున్నావా? ఇప్పుడు కలర్ చెప్పు. ఆరెంజ్ కలర్. నారింజ కలర్. ఆరెంజ్ కలర్. ఇది బాగుంది, ఇది క్లారిటీ. నెక్స్ట్ 5 4 3 2 1 టైమ్ అప్. ఓకే, బాగానే చెప్పినావు. ఇంకా ఫ్రూట్లు ఎక్కువ లేవేమో, నాకు కూడా గుర్తొస్తలేవు ఎక్కువ. ఎంత గెలుచుకున్నావు చూద్దాం. 1
6 చెప్పావు. దీనికి ఇంకొక 400 యాడ్ చేసి నేను మొత్తానికి 1000 చేస్తున్నా. థ్యాంక్ యూ. ఎందుకు? రవి గారు పెద్ద మనసు అయినందున, చాలా మంచోడు కాబట్టి మనసు. ఇగో అమ్మ 1000 రూపాయలు. థ్యాంక్ యూ. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. ఇప్పుడు రెండో పేషెంట్. అందరికంటే హైట్ లో పొట్టిగా ఉన్న వాళ్ళు ఎవరు? పొట్టిగా, అందరికంటే హైట్ లో చాలా పొట్టిగా, నాకంటే చాలా పొట్టిగా ఉన్న వాళ్ళు నాకు తెలిసి కుటుంబినారు మేడం, మీరే ఉన్నారు ఇక్కడ. మేడం మీ పేరు? సునీత. పొద్దున ఎవరి ముఖం చూసావు? మా పాప. అదృష్టం మీ వెంట ఉంటుంది, వెళ్ళండి. పొద్దున్నే పాప ముఖం చూసింది కాబట్టి అమ్మ, పాప పేరమ్మా? కృతిక. కృతిక. నీ పేరు మీద మీ అమ్మగారు ఎంత గెలుచుకున్నారంటే, కృతిక నీకోసం మమ్మీ బాల్ తీసుకొచ్చింది. కృతికాకి ఇవ్వండి. ఈ మామ మరీ మరీ అడిగినట్టు చెప్పమన్నారని చెప్పండి. వెళ్ళండి అమ్మా. వాళ్ళ ఆయన ముఖం చూసింది, కాఫీ కలర్ అని ఆడుకుంది. నువ్వు పాప అని చెప్పినావు, బాల్ తీసుకెళ్తున్నావు. అందమైన చీర. నా కంటికి ఈ చీర అందంగా ఉంది అని అంటే నాకు తెలిసి బ్లూ కలర్. రండి మేడం. ఒక నిమిషం, 2 డబ్బాలు ఉన్నాయి కాబట్టి ఇంకో అందమైన కలర్ రెడ్ బ్లౌజ్ మేడం. రండి మేడం. మీ పేరమ్మా? హరిప్రియ. హరిప్రియ గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్, మంచి ఉద్యోగం. అన్నపూర్ణ అండి. అన్నపూర్ణ గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఇప్పుడు 2 డబ్బాలు ఉన్నాయి. మీ అదృష్టం ఒక 500 రూపాయలు కట్ట, ఇంకో దాంట్లో 200 ఉన్నాయి. నేను గో అన్నప్పుడు పరిగెత్తండి, మీకు ఇష్టం ఉన్న డబ్బా తీసుకొచ్చేయండి. ఓకే, రెడీ? 3, 2, 1 గో. లెట్స్ గో. మీ ఇద్దరు ఒకటేసారి ఓపెన్ చేయండి. ఇగో లాక్ ఇలా తీసి ఓపెన్ చేసి నేను చెప్పినప్పుడు ఓపెన్ చేయండి. ఓకే, 3, 2, 1 గో. 500 ఇక్కడ అది పట్టుకొని జాగ్రత్తగా. ఫస్ట్ అయితే 200 ఫినిష్ చేద్దాం. 200 రూపీస్ క్వశ్చన్. మనము టైం ఇంత అయింది అని ఎక్కడెక్కడ చూసుకోవచ్చు? వాల్ క్లాక్. వాల్ క్లాక్ లో చూసుకోవచ్చు. సెల్ ఫోన్ లో చూసుకోవచ్చు. సెల్ ఫోన్ లో చూసుకోవచ్చు. టీవీలో చూసుకోవచ్చు. టీవీలోనా? టీవీలో కూడా వస్తుంటుంది. ఆడవాళ్ళు మీకు కావాలంటే 12 అయినట్టు. తర్వాత టైం ఎక్కడెక్కడ చూసుకోవచ్చు? రేడియో షోస్. రేడియోలు. అబ్బా ఏం చెప్పారండి బాబు, అసలు క్రేజీగా చెప్తున్నారు. ల్యాప్టాప్. వా ఏం చెప్పారు అసలు. అయిపోయిందండి, నాకు ఐడియా అయిపోయింది. టైం అప్పు కూడా అయిపోయింది కాబట్టి ఎంత గెలుచుకున్నారు? 200, 400, 600, 800, 1000, 1200. కంగ్రాచులేషన్. 500 అంటే క్వశ్చన్ కూడా ఆ రేంజ్ లోనే ఉంటది. రామాయణం తెలుసా మీకు? హీరో ఎవరు చెప్పండి అందులో? రాములు వారు. వెరీ గుడ్. రామాయణంలో విలన్స్ కూడా ఉన్నారు కదా. విలన్స్ కి ఒక టీం ఉంటది కదా, ఆ టీమ్ లో ఉన్న పేర్లు చెప్పాలి. ఒక్కొక్క 500 ఒక్కొక్క పేరుకి. ఫస్ట్ మెయిన్ విలన్ ఎవరు? రావణాసురుడు. వెరీ గుడ్. ఇప్పుడు ముక్కు కోసేస్తారు చూడండి, శూర్పణఖ. చూసారా, దగ్గరకు వచ్చారు మీరు. వెరీ గుడ్, వెరీ గుడ్. బాగా నిద్రపోతాడు చూడండి, కుంభకర్ణుడు. వెరీ గుడ్, దగ్గరకు వచ్చారు. ఇంకా 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 అలా అలా. టైమ్ అప్. 500, 1000, 1500. మేఘనాథుడు పేరు మర్చిపోయారు. అండ్ లాస్ట్ కి రాముడికి సపోర్ట్ చేశారు చూడండి, విభీషణుడు. కానీ మంచోడు అయిపోతాడు. తాటకి విన్నారా? తెలుసు. మరి ఎందుకు చెప్పలా? ఇక్కడికి వచ్చిన తర్వాత అది గుర్తురాదు. అందరూ అదే అంటారు. ఇప్పటివరకు మనం తెలివికి సంబంధించి చిన్న చిన్న గేమ్లు ఆడాం. ఇప్పుడు మాత్రం పీటీ ఉషాలాగా పరిగెత్తాలి. ఎవరు అలా ఉన్నారు చేయెత్తండి. కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా, సిట్టి నీది తిరుగుతుందేమో చూడరు బుల్లోడా. టీమ్ లో ముగ్గురు ఉన్నారు కాబట్టి ఇక్కడ మీ ఆరెంజ్ టీమ్ అండ్ గ్రీన్ టీమ్ బాల్ తీసుకెళ్తారు. బాల్ తో పాటు ఒక స్ట్రా. ఆ స్ట్రా మీరే పర్మనెంట్ గా పెట్టుకుంటారు. లాస్ట్ వరకు అదే స్ట్రాతో ఆడుతుంటారు. ఓకే, 1 by 1 ఇద్దరు సేమ్ టైం వెళ్తారు. ఫస్ట్ మీ ఇద్దరు వెళ్తారు. ఇటువైపు ఆ గ్రీన్ బాల్, ఇటువైపు పింక్ బాల్ పెట్టి స్టార్టింగ్ పాయింట్ లో ఈ స్ట్రాతోని దూరం నుంచి ఉఫ్ అని అంటే ఆ గాలి ఫోర్స్ కి బాల్ వెళ్ళి ఆ హోల్ లో పడి కింద బాస్కెట్ లో పడాలి. లాస్ట్ కి 1 minute తర్వాత ఎన్ని గ్రీన్ బాల్స్, ఎన్ని
ఆరెంజ్ బాల్స్ ఆ బాస్కెట్ లోనే లెక్క పెడతా. ఎవరికైతే ఎక్కువ బాల్స్ అక్కడ కలెక్ట్ అయితే ఆ కలర్ బాల్స్ ఆ టీమే గెలుస్తుంది. గారెట్ ఒకరు వెళ్ళేసి వచ్చిన తర్వాత హైఫై కొడితేనే వేరే వాళ్ళు వెళ్ళాలి. 3, 2, 1 గో. Hola chica, hola hola chica, hola chica, hola hola chica, hola chica, hola hola chica, hola chica, hola hola chica. ఐదళ్ళ వయసప్పుడు ఐశ్వర్య రాయ్ అంటే ఇష్టం. Hola chica, hola hola chica, hola chica, hola hola chica. తర్వాత ఇంకెప్పుడు చూడలేదు నేనంత అందం. Hola chica, hola hola chica, hola chica, hola hola chica. ఎన్నాళ్ళకు చూసినాను నిన్నే. Hola chica, hola hola chica. స్టాచ్యూలా స్టన్నైంది కన్నే. Hola chica, hola hola chica. ఇట్ట ఎట్ట పుట్టినావే అబ్బో అబ్బో. నిన్ను పట్టకుంటే గుండెల్లో పోలిపో. Hola chica, hola hola chica. పొలమ్మో నువ్వేలే నా మ్యాచికా. Hola chica, hola hola chica. Hola chica, hola hola chica. Hola chica, hola hola chica. పట్టేవే నా లవ్వు నేగా చికా. Hola chica, hola hola chica. Hola chica, hola hola chica. ఫైటింగ్ లోన ఫస్ట్ ర్యాంక్ ఉంది నోడే. డేటింగ్ లోకి ఫస్ట్ టైం వచ్చినానే. డేట్ ఇవ్వవే. OTT యాప్స్ డౌన్లోడ్ చేసినానే. ఓల్డ్లోని పబ్స్ టచ్ లోన ఉన్నవాడే. న్యూ ట్రెండ్ బాయ్ ఫ్రెండ్ అంటే నేనే. లేట్ చెయ్యకే లాంటి వాడిని నేనే. వ్యాలంటైన్ చేసినావే నన్నే. ఒక్క చిన్న నవ్వు చాలు అబ్బో అబ్బో. నీ నవ్వు నాకు ఇవ్వనంటే లబ్బో. ఓలా చికా, ఓలా ఓలా చికా. ఓలమ్మో నువ్వేలే నా మ్యాచికా. ఓలా చికా, ఓలా ఓలా చికా. ఓలా చికా, ఓలా ఓలా చికా. ఓలా చికా, ఓలా ఓలా చికా. పట్టేవి నా లవ్వు నేగా చికా. టైమ్ అప్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 11. టై అయినప్పుడు జీవితం ఏంది ఇలా అయిపోయింది అన్నప్పుడు దేవుడి మీద వేయాలి మనం భారం. దేవుడి మీద వేసాం భారం, దేవుడు అలా చిల్లరేసాడు. రూపాయి కాయిన్, హెడ్స్ టైల్స్ ఉంటాయి. హెడ్స్ అండ్ టైల్స్. 3, 2, 1 and it is కంగ్రాచులేషన్స్. 3000 రూపాయలు. ఐశ్వర్య పిఎం తరపు నుంచి గిఫ్ట్ హ్యాంపర్స్ టు ఆ స్పెషల్ లేడీస్. రానా కడపలో ఎపిసోడ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుందాం. అంటల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు.